హలో అండి, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఫర్టిలికా ఐవీఎఫ్ హైదరాబాద్. ఇవాళ మనం పురుషులలో సంతానలేమి కలిగించే 4 ముఖ్యమైన కారణాల గురించి తెలుసుకుందాం. ఒక జంట సంతానలేమితో బాధపడుతుందంటే వారిలో నార్మల్గా 30% ఆఫ్ ద టైమ్స్ అంటే 30% ఆడవారిలో ఏదైనా ప్రాబ్లం ఉండవచ్చు. అట్లాగే మరో 30% ఆఫ్ ద టైమ్స్ మగవారిలోనూ ఏదైనా లోపం లేదా ప్రాబ్లం ఉండవచ్చు. మిగిలిన 30% ఆఫ్ ద టైమ్స్ ఐదర్ ఇద్దరు అంటే భార్యలోనూ భర్తలోనూ ప్రాబ్లం ఉండవచ్చు, లేదా అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే మనకు తెలియని కారణాలు ఉండవచ్చు. కాబట్టి సంతానలేమితో బాధపడుతున్న జంటల్లో ఆడవారిని ఎగ్జామిన్ చేయడం ఎంత ముఖ్యమో మగవారిని కూడా ఎగ్జామిన్ చేయడం అంతే ముఖ్యం. సో ఇవాళ మగవారిలో శుక్రకణాలను లేదా వీర్యం కౌంట్ని తగ్గించే 4 ముఖ్యమైన కారణాల గురించి తెలుసుకుందాం. అన్నిటికంటే కామన్ది రెగ్యులర్గా చూసేది వారికోసీల్. వారికోసీల్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్గా టెస్టిస్ అంటే వీర్యకణాలు లేదా శుక్రకణాలు ప్రొడ్యూస్ చేసే ఆర్గన్ టెస్టిస్. దీని చుట్టూ ఎన్నో రక్తనాళాలు ఉంటాయి, అంటే వెయిన్స్ ఉంటాయి. ఈ వెయిన్స్ టెస్టిస్లో నుంచి వస్తున్న బ్లడ్ని కలెక్ట్ చేసి మన బాడీ వైపు లేదా గుండె వైపు పంపిస్తూ ఉంటాయి. ఇలా పంపడానికి వాటి లోపల వాల్వ్స్ అనే ప్రక్రియ ఉంటుంది. కొన్నిసార్లు ఈ వాల్వ్స్ డ్యామేజ్ అయినప్పుడు బ్లడ్ రివర్స్లో ఫ్లో అయ్యి టెస్టిస్ చుట్టూ కలెక్ట్ అవుతూ ఉంటుంది. దీన్నే వారికోసీల్ అని అంటాం. ఇట్లా బ్లడ్ కలెక్ట్ అవ్వడం వల్ల టెస్టిస్లో ఉన్న టెంపరేచర్, టెస్టిస్ చుట్టూ ఉన్న టెంపరేచర్ పెరగడం జరుగుతూ ఉంది. ఇట్లా టెస్టిస్ చుట్టూ టెంపరేచర్ పెరిగినప్పుడు వీర్యకణాల ప్రొడక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో స్పర్మ్ కౌంట్, క్వాలిటీ అండ్ మొటిలిటీ అంటే కదలిక తగ్గడానికి ముఖ్యమైన కారణం వారికోసీల్. రెండో కారణం అజూస్పర్మియా అంటే అసలు శుక్రకణాలే లేకుండా ఉండడం. శుక్రకణాలు లేకుండా ఉండడానికి 2 ముఖ్యమైన కారణాలు ఉంటాయి. ఒకటి అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా, రెండవది నాన్ అబ్స్ట్రక్టివ్ ఆర్ టెస్టిక్యులర్ అజూస్పర్మియా. ఇది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటే నార్మల్గా టెస్టిస్లో ప్రొడ్యూస్ అయిన స్పర్మ్స్ బయటికి రావడానికి చిన్న ట్యూబ్స్ ద్వారా ప్రయాణం చేస్తూ బయటికి రావడం జరుగుతుంది. సో ఈ టెస్టిస్ నుంచి బయటికి వచ్చే ముందర ఈ ట్యూబ్స్లో వెళ్ళేటప్పుడు ఈ ట్యూబ్ లెవెల్లో ఎక్కడైనా బ్లాక్ ఉన్నట్టయితే దాన్ని అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటారు. అంటే వీరికి టెస్టిస్లో వీర్యం ప్రొడక్షన్ బాగానే ఉంటుంది, కానీ బయటికి వచ్చే దారిలో బ్లాక్ ఉంటుంది. దీనికి అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అని పేరుంది. ఈ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియాకి ముఖ్యమైన కారణాలు కంజెనిటల్ బ్లాక్స్ అంటే వారికి పుట్టుకతోనే ఈ నాళాలలో బ్లాక్స్ ఉండడం. రెండవది ఇన్ఫెక్షన్స్ అంటే చిన్న టైంలో ఆర్ పెరిగే టైంలో మమ్స్ లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేదా టెస్టిస్ చుట్టూ ఏదైనా ఇన్ఫెక్షన్స్, ఎపిడైడమో ఆర్కైటిస్ ఇటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇందులో బ్లాక్స్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. అట్లాగే ట్రామా ఆర్ ఇంజురీ అంటే కింద భాగంలో మగవారికి దెబ్బ తగిలినప్పుడు కూడా ఈ నాళాలలో బ్లాక్స్ చూస్తూ ఉంటాము. సో అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియాకి ముఖ్యమైన కారణాలు కంజెనైటల్ అంటే పుట్టుకతో వచ్చిన కారణాలు, ఇన్ఫెక్షన్స్ లేదా ఇంజురీ ఆర్ ట్రామా. ఇట్లా కాకుండా మరికొంతమందికి టెస్టిస్లో ప్రొడక్షనే చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ ఆర్ టెస్టిక్యులర్ అజూస్పర్మియాస్ అంటాం. దీనికి ముఖ్యమైన కారణాలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే బాడీలో హార్మోన్ సమతుల్యం లేకపోవడము, లేదా బాడీ బిల్డింగ్ కోసం బయట నుంచి టెస్టోస్టిరాన్ హార్మోన్స్ లేదా స్టిరాయిడ్ హార్మోన్స్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటున్న వారికి కూడా టెస్టిస్లో శుక్రకణాల ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. అట్లాగే చిన్నతనంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా టెస్టిస్ని ఎఫెక్ట్ చేసి శుక్రకణాల ప్రొడక్షన్ని తగ్గించవచ్చు. సో రెండవ కారణం అనేది అజూస్పర్మియా. ఇది అబ్స్ట్రక్టివ్ ఆర్ టెస్టిక్యులర్ కారణాల వల్ల రావచ్చు. నెక్స్ట్ మూడవ ముఖ్యమైన కారణం ఎన్వైరన్మెంటల్ రీజన్స్. ఎన్వైరన్మెంటల్ రీజన్స్ అంటే మన చుట్టూ ఉన్న కాలుష్యం కానివ్వండి, ఉద్యోగరీత్యా కెమికల్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ కావడము, అట్లాగే రేడియేషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ కావడము, వీటన్నిటి వల్ల కూడా శుక్రకణాల ప్రొడక్షన్ తగ్గుతుంది. దాంతోపాటు ధూమపానం అంటే స్మోకింగ్ వల్ల కూడా బాడీలో నికోటిన్,
టార్ ఇటువంటి కెమికల్స్ ఉండడం వల్ల శుక్రకణాల ప్రొడక్షన్, వాటి సంఖ్య, కదలిక వీటన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. అట్లాగే ఆల్కహాల్, మారిజువానా ఇటువంటి డ్రగ్స్ వాడడం వల్ల కూడా స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఫోర్త్ అండ్ ఫైనల్ కాజ్ ఫర్ మేల్ ఇన్ఫర్టిలిటీ వచ్చేసి జెనెటిక్ రీజన్స్. అంటే జీన్స్లో లోపం ఉన్నప్పుడు కూడా స్పర్మ్ ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది. వీటిలో మోస్ట్ కామన్గా చూసేది క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. అంటే నార్మల్గా పురుషులలో ఉండే XY క్రోమోజోమ్తో పాటు వీరికి ఒక ఎక్స్ట్రా X క్రోమోజోమ్ అంటే XXY కాన్ఫిగరేషన్ ఉన్నప్పుడు వాళ్ళని క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అంటాం. ఇటువంటి వారిలో చూడడానికి నార్మల్ పురుషుల్లాగా ఉన్నప్పటికీ స్పర్మ్ ప్రొడక్షన్ చాలా తక్కువ ఉంటుంది. అట్లాగే అనదర్ కామన్ కాజ్ కాల్మన్ సిండ్రోమ్. సో ఇటువంటి జెనెటిక్ రీజన్స్ ఉన్నా కూడా స్పర్మ్ ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది. సో ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమితో బాధపడుతున్నప్పుడు భార్యాభర్త ఇద్దరూ పరీక్ష చేయించుకోవాలి. భర్తలో ఆర్ పురుషులలో ముఖ్యంగా చేయవలసిన పరీక్షలు సీమెన్ అనాలిసిస్ అంటే శుక్రకణాల సంఖ్య గురించి చూసే పరీక్ష, అట్లాగే హార్మోన్ టెస్ట్ బ్లడ్లో రక్తంలో చేసే హార్మోన్ పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్ ఆఫ్ ద స్క్రోటమ్ అండ్ జెనెటిక్ టెస్ట్. ఈ టెస్ట్ల ద్వారా మనకు స్పర్మ్ ప్రొడక్షన్, శుక్రకణాల ప్రొడక్షన్ సరిగ్గా ఉందా అని చెక్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటున్నట్టు మేల్ ఇన్ఫర్టిలిటీకి 4 ముఖ్యమైన కారణాలు. ఫస్ట్ వారికోసీల్, సెకండ్ అజూస్పర్మియా, అబ్స్ట్రక్టివ్ ఆర్ టెస్టిక్యులర్, మూడవది ఎన్వైరన్మెంటల్ రీజన్స్ అండ్ నాలుగవది జెనెటిక్ రీజన్స్. ఈ 4 కారణాల వల్ల కూడా పురుషులలో ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లం చూడడం జరుగుతుంది. థ్యాంక్ యూ.